నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ హీటెకిన ఏపీ పాలిటిక్స్ అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షం రాజకీయ అనుభవజ్ఞుడికి ఆ మాత్రం తెలియదా జగన్ మాటల తూటాలు ఏపీలో అధికార పక్షం ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం మొదలైంది విమర్శలు ప్రతి విమర్శలతో నేతల మాటల తూటాలు పేలుతున్నాయి తాజాగా ప్రతిపక్ష అధినేత కూటమి సర్కార్పై నిప్పులు చెరిగారు రాష్ట్రంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ప్రతిపక్ష నేత ఆరోపిస్తున్నట్లు రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందా అసలు జగన్ ఏమన్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది కూటమి ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్ష వైసీపీ మధ్య యుద్ధం నడుస్తోంది నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఇక తాజాగా ప్రధాన ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వ తీరుని ఎండగట్టారు ప్రశ్నించడమే తప్ప అన్నీ నిలదీశారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు ఉండదా అన్న జగన్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకు అది కూడా తెలియదా అంటూ ఎద్దేవా చేశారు పైగా క్వశ్చన్ చేస్తున్నందుకు అక్రమంగా కేసులు బనాయించి జైలు పాలు చేస్తుందని ఆరోపించారు రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదన్న ఆయన ఏపీలో రాజ్యాంగం మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని దుయ్యబట్టారు ప్రజలకు హామీలిచ్చి కూటమి ప్రభుత్వం వాటిని ఎగ్గొడుతోందని మండిపడ్డారు వైఎస్ జగన్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాజ్యాంగ ఉల్లంఘన పరిస్థితులే కనిపిస్తున్నాయన్నారు వైసీపీని అణిచివేయాలని చంద్రబాబు కుట్రలు పడుతున్నారన్నారు ప్రజలకు హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం వాటిని ఎండగడుతోందని మండిపడ్డారు వైఎస్ జగన్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాజ్యాంగ ఉల్లంఘన పరిస్థితులే కనిపిస్తున్నాయన్నారు వైసీపీని అణిచివేయాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు అంతేకాదు పోలీసులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తంగా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రెడ్ బుక్ పాలనను కొనసాగిస్తున్నారన్న ఆయన తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు అంతేకాదు 3.5 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోవడం ఖాయమని జోస్యం చెప్పారు జగన్ ఎన్నికల ముందు కూటమి ప్రకటించిన సూపర్ 6 పథకాలు అమలు అవుతున్నాయా అని జగన్ ప్రశ్నించారు అధికారం చేపట్టి 1.5 ఏడాది కావస్తోంది ఎన్ని పథకాలు అమలు చేశారో చెప్పాలన్నారు ప్రతి మహిళకు 18,000 ఇస్తామన్నారు మరి ఇస్తున్నారా అని నిలదీశారు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారా రైతు భరోసా ఏమైంది నిరుద్యోగ యువతకు 36,000 ఎక్కడా అని ప్రశ్నించారు అలాగే 50 ఏళ్లు దాటితే పెన్షన్ అన్నారు ఏమైంది కొత్త పీఆర్సీ ఏమైందో చెప్పాలని నిలదీశారు ప్రస్తుత కూటమి పాలకుల తప్పిదం వల్లనే రైతన్నలు ఇబ్బంది పడుతున్నారని జగన్ ఆరోపించారు మామిడి రైతులకు తాను సంఘీభావం తెలపడం తప్పా అని ప్రశ్నించారు పాలకుణ్ణి చెప్పుకునేందుకు చంద్రబాబుకు సిగ్గుండాలని ధ్వజమెత్తారు ఎల్లో పేపర్లు టిష్యూ పేపర్లకు కూడా తక్కువేనని ఆయన రాష్ట్రంలో దిగజారిపోయిన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు తాము పాలకులను ఇదేంటని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు ఎలాంటి కారణం లేకపోయినప్పటికీ అక్రమ కేసులు పెడుతున్నారన్నారు ఆఖరికి సినిమా డైలాగులు చెప్పినా పోస్టర్లు ప్రదర్శించినా కేసులు వేస్తున్నారన్నారు మూవీ డైలాగ్స్ చెప్తే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏంటో అర్థం కావడం లేదన్నారు ఈ క్రమంలోనే నువ్వు కూడా మంచి చేసి తగ్గేదేలే అను అంతేకాని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వచ్చిందని తేల్చి చెప్పారు చంద్రబాబు చాలా తప్పు చేస్తున్నారని హెచ్చరించారు జగన్ ఇప్పుడు దెబ్బతిన్న వాళ్ళు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిచర్య మొదలు పెడితే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలన్నారు ఈ రోజు దెబ్బతిన్న వాళ్ళు రేపు వైసీపీ అధికారంలోకి వచ్చాక తన మాట కూడా వినే పరిస్థితి ఉండకపోవచ్చని హెచ్చరించారు సో ఆ టైంలో టీడీపీ పరిస్థితి ఏంటో ఆలోచన చేసుకోవాలన్నారు ఎల్లకాలం పరిస్థితులు ఇలానే ఉండవని చెప్పారు ఈ తప్పుడు సాంప్రదాయం రేపు కొనసాగే అవకాశం ఉండొచ్చు కానీ ఎల్లుండికి మార్పు రావచ్చన్నారు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇప్పటికైనా మేలుకో తప్పు తెలుసుకో తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో అని సూచించారు